హాయ్ గైస్. నేనైతే ఈరోజు శని త్రయోదశి కదండీ! అందుకని శివాలయంకి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. సో, దానికోసం అని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ లేచి, ఎర్లీ మార్నింగ్ పాపకి స్కూల్‌కి పంపించి, మా వారేమో ఆఫీస్‌కి పంపించి, టిఫిన్‌లవి ప్రిపేర్ చేసి, చక్కగా ఫ్రెష్ అయ్యి, ఇంటి దగ్గర దండం పెట్టుకొని, శివాలయంకి అయితే వచ్చానండి. ఎందుకంటే నవగ్రహాలు శివాలయంలోనే ఉంటాయండి. వాటికంటూ ఒక స్పెషల్‌గా గుడైతే లేదు నాకు తెలిసి. సో, అక్కడికైతే వచ్చాను. యాజ్ యూజువల్ కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయ అది కొట్టేసాను బయటే కాబట్టి. లోపలికైతే వెళ్తున్నాననమాట. ఎన్నిసార్లు చూసినా సరే ఈ గుడి ఏంటంటే మనకి బోర్ కొట్టదండి. ఏంటో నాకు అర్థం కాదు. అంత బావుంటది. అంత ప్రశాంతంగా ఉంటది టెంపుల్‌లోకి వెళ్ళిన తర్వాత. లోపలికైతే వెళ్ళాను. వెళ్ళి ఇంకంతే మొన్నే చూసారు కదా! మళ్ళీ ఎన్నిసార్లు చూస్తారని చెప్పి మొత్తం అయితే వీడియో తీయలేదు నేను. సో, కొంచెం వరకు తీశాను. లోపలికి గుడికెళ్ళేటప్పటికైతే నేను తీయలేదు. గుడికెళ్ళాను. గుడికెళ్ళి ఇదైతే నవగ్రహాలండి. నవగ్రహాల దగ్గర పంతులు గారు పూజ చేస్తున్నారు. నాకు కంప్లీట్‌గా తీయడానికైతే అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ట్రై చేశాను మ్యాక్సిమము. ట్రై చేసి తీశాను. కానీ నవగ్రహాలను చూపించడానికైతే అవ్వలేదు. నాకు మొత్తం అయ్యాక ఫోటో తీద్దామని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదండి ఎప్పుడైనా నవగ్రహాల గుడికి వెళ్తే. ఇదేంటంటే ఇక్కడ పెద్ద శివాలయం గోదావరి గట్టు దగ్గర ఉండే పెద్ద శివాలయంకి ఆపోజిట్‌లో వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. ఇప్పటి వరకైతే నాకైతే తెలీదు ఈ గుడి ఉందని. పాటలు వినిపిస్తున్నాయని చెప్పేసి చూసేసరికి అక్కడ చిన్న గుడైతే ఉంది. అక్కడికి వెళ్ళాను. పంతులు గారు అయితే మాత్రం చాలా చక్కగా పూజ చేశారు. బాయ్ బాయ్.